హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ప్రస్తుతం పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఓ సంవత్సరం గడిచింది. స్వేచ్ఛ, సమానత్వం, ఈక్వాలిటీ, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ బాగానే అమలవుతున్నాయి. మాటల్లో ఉన్నాయి. చేతల్లో అంటే ఈవెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఇదైతే బాగా జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, P4 అంటారు, డ్రోన్స్ అంటారు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు, టూరిజం, ఇట్లా మంచి మంచి ఈవెంట్స్ పెట్టడం. అంటే ఒక ఈవెంట్ మేనేజర్ ఈజ్ నాట్ ఎ సీఎం. ఆయనకు డిజిగ్నేషన్ సీఎం బదులు ఈఎం అని పెడితే బాగుంటుంది. ఈవెంట్ మేనేజర్ యా, ఓకే. ఎందువల్లంటే 14-19 హీ హాస్ బికమ్ ఈఎం. నౌ మోర్ ఇవాల్వ్డ్ ఈఎంగా ఉన్నారు ఇప్పుడు, సీఎంగా కాకుండా. ప్రతిదానికి ఒక స్టేట్మెంట్. ఇప్పుడు సపోజ్ సింగపూర్ వెళ్తారు, అక్కడ అక్వేరియం చూసి విశాఖపట్నంలో మనం ఇంటర్నేషనల్ లెవెల్ అక్వేరియం పెట్టేస్తానంటారు. చైనా వెళ్తారు, అక్కడ చూసి అది విజయవాడలో పెట్టేస్తానంటారు. అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన కూడా గుర్తుంటే లేదు మనకి. ఆయనకు ఒక ఎబిలిటీ ఉందంట. నేను ఇప్పుడు విన్నాను 2-3 సార్లు ఈ మధ్య. నాకు ఎబిలిటీ ఉంది, ఒక 25-30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించగలుగుతాను, నాకు అటువంటి ఎబిలిటీ ఉంది, నేను విజనరీ. సో హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా అటువంటి ఇమాజినేషన్ చేశాను. ఈరోజు ఎంత వెల్త్ క్రియేట్ అయిందో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చూడండి అని చెప్తున్నారు. వాజ్ ఇట్ నాట్ కన్సిడరబుల్? అంటే ఏది కన్సిడర్ చేయాలి మనం? ఆయన హైటెక్ సిటీ కట్టడం ద్వారా వచ్చింది వెల్త్, ఉద్యోగాలు, ఇవన్నీ అనేది. అది మరి అలా అయితే కోరమంగళ ఏరియా, తర్వాత మారతల్లి ఏరియా అండ్ బెంగళూరు ఉన్నాయి కదా. సో ఎలక్ట్రానిక్ సిటీ, మరి దాంతో పోల్చుకుంటే సో ఇప్పుడు మనకంటే ఎక్కువ సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఉంటే ఇండియాలో ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందంటారు కదా, హైదరాబాద్ కాదు కదా. ఇవన్నీ ఇమిటేషన్ ఆఫ్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్. సో అది ఒకటి. ఇప్పుడు ఎప్పుడో 400 years బ్యాక్ కులీ కుతుబ్ షా కట్టిన నగరాన్ని నేను కట్టానంటే అది ఎలా అర్థం చేసుకోవాలి? మరి అలాగే ఓకే, సపోజ్ హైదరాబాద్లో అంత డెవలప్మెంట్ చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోయారు? అలాంటి డెవలప్మెంట్ మనం భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదే. ఎందుకు చేయలేకపోతున్నాం సార్? మరి ఎందుకు చేయలేదు? సపోజ్ ఇఫ్ ఈస్ దట్ కేపబుల్, యూ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్. 5 years ఒకసారి వచ్చింది, ఇప్పుడు అనదర్ 5 years, 6 years. సో 6 yearsలో అలాంటి ఛాయలే లేవు కదా, కనీసం దానికి సంబంధించిన విత్తనాలే లేవు కదా. కేవలం పిక్చర్స్ చూపించుకుని గ్రాఫిక్స్ తోటి మొదటి 5 years అయిపోయింది. ఇప్పుడు సేమ్, ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేశారని అనిపిస్తుంది. సో మీరేం లేదు అని చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది 4.1 అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏడాది గడిచింది, 4.1 ఏడాది అంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం, విజయాలు కూడా మేము ప్రజలకు చెప్తామని చెప్తున్నారు. ఇంచుమించు 100 pages ఒక పుస్తకాన్ని కూడా వాళ్ళు ప్రచురించారు దాని మీద. దానిలో మేనిఫెస్టోలో ఎట్లయితే అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తారో అవి తిరిగి మళ్ళీ ఎక్కువ పేజీలు, ఎక్కువ ఖర్చుతోటి ప్రింట్ చేశారు, విత్ మోర్ ఫోటోగ్రాఫ్స్. 2-3 అంశాలు ఏవైతే చేశారో అవి మొదట్లో పెట్టారు. లైక్ 4,000 rupees పెన్షన్ ఇచ్చింది కానీ, ఒక సిలిండర్ ఇచ్చింది కానీ, అలాగే ఇప్పుడు తల్లికి వందనంలో మొదలు పెట్టినవి కానీ, అవి ఒక 3-4 programs ఇనీషియల్ పేజెస్లో పెట్టున్నారు. ఆ తర్వాత అన్ని ఇవి వస్తాయి, ఇవి చేస్తాం, ఇది కేటాయించాం, దీనికి బడ్జెట్లో నిధులు పెట్టాం అని చెప్పుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ హామీలు ఇస్తూ పోవడం ఏంటి? అది 1 yearలో చేసామని చెప్పడం, కేటాయింపులను చేసామని చెప్పడం, ఇది వస్తుంది అనేది, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేదాన్ని చేసామని చెప్పడం, అంచనాలు చెప్పడం. అసలు ఇది ఏ రకమైనటువంటి పాలన, ఏ రకమైనటువంటి జవాబుదారితనం ఇది? మోరోవర్, mere allocation in budget is not will not yield any results, because unless you spend it, allocate చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటి, అలొకేషన్స్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, ఈ 3 తీసుకున్న తర్వాత we will consider the expenditure only as the reality. రిమైనింగ్ ఆల్ ఎన్నైనా జరగవచ్చు, ఏ ప్రోగ్రామ్ నుంచి ఎటైనా డైవర్ట్ అయిపోయి ఉండొచ్చు. వాట్ యు హ్యావ్ రియల్లీ స్పెంట్ అనే పర్టికులర్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ దట్ రియల్లీ స్పీక్స్. అదేం లేకుండా ఊరికి అంచనాలు, శాంక్షన్ లెటర్స్ లాంటివి శాంక్షన్ చేసే లెటర్ ఇస్తాం, రియల్ గా గ్రౌండ్ చేయము, ఆ లోన్ ఏమో అక్కడ ఎస్టాబ్లిష్ చేయం, అలా ఉంటది. ఇది కూడా ఇచ్చేసాం, పేపర్ చూపించి ఇచ్చేసామని చెప్తారు, జనం నిజం అనుకోవాలి. కానీ సార్ ఈ దాదాపు
1,50,000 కోట్ల రూపాయలు పైగా అప్పులు చేసినట్టు క్లియర్ కనపడుతుంది. ఏమైపోతున్నట్టు డబ్బులు? దట్స్ వాట్. ఇప్పుడు సంపద సృష్టిస్తాను, ఏమి సృష్టించారు మీరు అని అంటే అప్పులు సృష్టించాడు. సంపద ఎక్కడ సృష్టించలేదు. ఓకే, ఎక్కడ ఎక్కడ సంపద సృష్టించారు చూపించండి మరి. లేదంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దోచిపెట్టడానికి ఏమన్నా సంపదని సృష్టించారేమో అనుకోవాలి తప్ప అప్పులు మాత్రం మీరు క్రియేట్ చేశారు. జస్ట్ మీరు బ్యూరోక్రసీలో కూడా ఉన్నారు కదా, ఎక్కడికి పోతుంది సరే? ఏమైంది నాకు అర్థం కావట్లేదు. అదొక నాకు $1 బిలియన్ ప్రశ్న అయిపోయింది. 1,50,000 కోట్లు ఏడాది కాలంలో సంక్షేమ కార్యక్రమాల హామీలకు సంబంధించి ఇచ్చినవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అంటే డెఫినెట్గా కాలేదు. మరి ఏమైపోయింది డబ్బులు? అంటే ఇప్పుడు పార్టీస్ గోయింగ్ టు ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లైక్ ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అవి మరొక వైపు కొంత తల్లికి వందనం ఇచ్చినవి ఇవన్నీ ఒకవైపు అయితే, బట్ లైన్ షేర్ ఈజ్ గోయింగ్ టు ఎల్స్వేర్. సో అందులో ఒకటి ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణానికి కొన్ని టెండర్స్ పిలిచారు, అవి ఇచ్చారు. రిమైనింగ్ మనీ హౌ దే ఆర్ స్పెండింగ్ అనేటువంటిది అంటే మాకు కనిపిస్తుంది ఏమిటంటే ఎక్కడ ఆదాయం వచ్చే వనరులు అంటే రిటర్న్ అయ్యి వస్తుందో షేర్ రూపంలోనో మరొక రూపంలో వాటి మీదకి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప రియల్గా పీపుల్ బెనిఫిటెడ్ ప్రోగ్రామ్స్ మీద పెడుతున్నట్టు అనిపించింది. హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్ పైన దృష్టి లేదు. అందువల్లే 1 yearలోనే అసంతృప్తి అనేటువంటిది స్టార్ట్ అయింది. అసంతృప్తి ఉందా సార్ అసలు? అంటే వీళ్ళ పాలన అచీవ్మెంట్స్ అని ఏదైతే అనౌన్స్ చేశారో అది చేసిన తర్వాత అసంతృప్తి అనేది బాగా చర్చలోకి వచ్చేసింది. మేము చాలా చేసామని చెప్పిన తర్వాత ఎందుకనంటే అరే ఏం చేశారని ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అచీవ్మెంట్స్ అన్నది చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు 1 year సెలబ్రేషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదా, అందులో మాట్లాడిన తర్వాత ఇవేమి జరగలేదు కదా, జరగకుండా ఇలా చెప్తున్నారు ఏంటి? ఒకవేళ అలా వీళ్ళు దాన్ని రేకెత్తించకుండా ఉండుంటే వస్తుందని వెయిట్ చేసేవాళ్ళు. బట్ మేము చేసేసామని చెప్పేసేటప్పటికి చేయకుండా చేసేసామని చెప్పడం ఏంటి? అలా చేసేసాము, చేయలేదని ఎవరనంటే వాళ్ళ నావిక మడత పడిపోతుంది, కట్ చేయాలని ఆగిపోయి మందం అయిపోయిందని మాట మార్చేసి అలా కట్ చేస్తామనే దాకా వచ్చి మందం దాన్ని మార్చుకున్నారు. అంటే వెంటనే కాన్షియస్ అయ్యి సో మరి అది ఆ థ్రెటనింగ్ ఏంటో అర్థం కావట్లేదు. నేను వైసీపీకి వార్నింగ్ ఇవ్వడం అనుకుంటా, బాబు గారు మాట్లాడడం చూసాను. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ తాట తీస్తామన్నారు ఆయన. అంటే అడగకూడదా డెమోక్రసీలో? ఆయన ఏం ఆలోచిస్తున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు యు ఆర్ ఎ గవర్నమెంట్, యూ హ్యావ్ ఎ మ్యాండేట్. ఒకటి మీరు హామీలు ప్రామిస్లు ఇచ్చి వచ్చారు, 2 డెలివరీ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సో అట్లాంటి సందర్భంలో ప్రజలు ఎవరైనా అడుగుతారు, అది వైసీపీ ఎల్సీపీ ఏ పార్టీ అయినా అయి ఉండవచ్చు. తాట తీస్తాం లాంటి వార్నింగ్స్ ముఖ్యమంత్రి వచ్చి అడిగితే తాట తీస్తాం లాంటి వార్నింగ్స్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు చూసాము సార్ అది? లేదు. మరి అంటే ఓవర్ పీరియడ్ ఎందుకు అట్లా అంటే ఆయన సహచరుడు పవన్ కళ్యాణ్ గారిని చూసామని నేర్చుకుంటున్నారేమో. బికాస్ ఆయన తొక్కి నారదీస్తాం, తాట తీస్తాం అని చెప్పులు చూపించడం అతనికి కల్చర్లో ఉంది కాబట్టి ఆ మాత్రం నేను కూడా అనకపోతే నేను కూడా వీడియోలో ట్రోల్ అవునాను అనుకుంటున్నారు. మరి ఏంటో గ్రామాలకు పోయి బడ్డీ కొట్టలేరు వీడియోలు చేయటం. సో మేబీ సోషల్ మీడియాలో హైలైట్ కావాలనే థాట్ ప్రాసెస్ ఉందేమో తెలియదు. బట్ ప్రాంప్టింగ్ ఏమైనప్పటికీ కూడా ఆ రకమైన డైలాగ్స్ డెమోక్రసీలో మాట్లాడటం, దట్టు అంత ఏజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మాట్లాడటం అనేది చాలా శోచనీయమైన విషయం. సో అప్పుల పైన చర్చ ఉందా సార్ జనాల్లో? అప్పుల పైన ఈ ఎక్స్పెండిచర్ డెఫినెట్గా. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కొంత దాని గురించి పట్టించుకోకపోవచ్చేమో కానీ, బట్ ఎడ్యుకేటెడ్ కానీ మిడిల్ క్లాస్ కానీ కొంచెం అవగాహన ఉండి రోజువారీగా న్యూస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కానీ డెఫినెట్గా అప్పులు చేసింది గత ప్రభుత్వం అని పదే మాట్లాడి వీళ్ళు వచ్చి లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు ఏంటి, ఇదేమి విధానం అనేటువంటిది రెట్టుదారి తీస్తుంది. ఇది మరి అట్లా పెరిగిపోతే ఎవరో దీనికి బాధ్యత అనేటువంటి భావన అయితే చర్చకుంది. సార్ ఈ సందర్భం కాకపోయినా ఇక్కడ తీసుకుంటాను ప్రశ్న. బ్యూరోక్రసీని వేధిస్తోంది చంద్రబాబు సర్కారు లాంటి ఒక ఇంప్రెషన్ అయితే బిల్డ్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 yearలో. సో అది ఏ మేరకు ప్రమాదకరంగా ఉంది? ఇంకా వేధిస్తున్నారు, వాళ్ళపైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్ పెట్టి వాదిస్తోంది. ఆల్మోస్ట్ 12 మంది ఆఫీసర్లు బయట ఉన్నారు, ప్రభుత్వానికి బయట. ఇప్పుడు ఇది చాలా అంటే అన్వాంటెడ్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. అంటే
వెల్కమ్ డెవలప్మెంట్ కూడా అనుకోవచ్చు. ఎందువల్లంటే ఆఫీసర్స్లో ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది, ఏం చేస్తే ఏమవుద్దో మాకెందుకు, నడిపిస్తే సరిపోద్ది, అంతేగాని మనం ఎగబడి కానీ లేదు ఒక ఇనిషియేటివ్తో కానీ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కక్షలు మా మీద సాధిస్తున్నారు, మేమెందుకు బలి కావాలి అనేటువంటి భావన అయితే వచ్చింది. బికాస్ దే హ్యావ్ ఏ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంది, చేసినా చేయకపోయినా నడుస్తుంది కాబట్టి. అదొక వైపు అయితే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ జైలు అవ్వడం అనేది ఫస్ట్ టైం ఏపీ హిస్టరీలో. డీజీ స్థాయి ఆఫీసర్, డీజీ స్థాయి ఆఫీసర్స్, గతం అది కూడా ఇన్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ అవడం అనేటువంటిది ఎప్పుడూ లేదు. అంటే నాకు ఒక చిన్న లాజికల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ డీజీ ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇఫ్ హీ హాస్ డన్ సంథింగ్, కమిటెడ్ సమ్ మిస్టేక్ అనుకోండి, ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ కదా. వాట్ ఎవర్ సిగ్నేచర్స్ హీ హాస్ టెస్టెడ్, వాట్ ఎవర్ అప్రూవల్స్ హీ హాస్ గివెన్, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ రికార్డ్. if there is some investigating team, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు దే కెన్ క్వశ్చన్, అతను క్రిమినల్ కాదు, రాష్ట్రం విడిచి పారిపోలేదు, వెరీ మచ్ అవైలబుల్, మీరు రోజుకి 8 గంటలు 14 గంటలు క్వశ్చన్ చేసినా ఇంట్రాగేట్ చేసినా అందుబాటులో ఉన్నాడు. మోర్ ఓవర్ వాట్ హీ హాస్ డన్, దట్ రికార్డ్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. సో ఎనీథింగ్ మీరేం చూడాలన్నా రికార్డ్ ఉంది. అతను హెడ్ చేసిన డిపార్ట్మెంట్లో అతను లేడు అదేదన్నా తారుమారు చేయడానికి. సో ఈ కెనాట్ డూ ఇట్, ఈ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్, బట్ హీఈస్ ఇన్ సర్వీస్. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటండి? జైల్లో పెట్టి అదనంగాను సంపాదించిన సమాచారం ఏంటి అసలు? వాట్ ఈస్ ద లాజిక్? వై షుడ్ హీ పుట్ అండర్ బిహైండ్ ద బార్స్? అసలు వేర్ ఇస్ ద లాజిక్? సి హిస్ ఎంటైర్ యాక్ట్స్ అండ్ డీడ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ పేపర్, డిపార్ట్మెంట్లో ఉంటుంది. బియాండ్ దట్ ఏం సమాచారం మీరు సేకరిస్తారు అతని దగ్గర నుంచి? అంతే కదా, ఏం చేసాడో ఆ పేపర్ ఉంటుంది, డిపార్ట్మెంట్లో ఉంటుంది. అంతకు మించి సేకరించడానికి కస్టడీలో పెట్టాల్సిన నెసెసిటీ ఏముంది? అతనేం క్రిమినల్ కాదు కదా. కస్టడీలో పెట్టి ఏం కొత్త సమాచారం మీరు సంపాదిస్తారు? అది మీరు పిలిస్తే వచ్చి ఎప్పుడంటే అప్పుడు చెప్తాడు కదా. జైల్లో ఉన్న అదే చెప్తాడు, బయట ఉన్న అదే చెప్తాడు. అలాంటి వాళ్ళని అన్ని రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? అని అది కక్ష కదా, వేధింపు కదా. ఒక ఆఫీసర్ చేసిన ఆన్ డ్యూటీ అంటే అఫీషియల్ డ్యూటీ డిశ్చార్జ్ చేసినటువంటి అంశాల మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ పేపర్, ఇన్ రికార్డ్. జస్ట్ అసలు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో తెలిసిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ కేస్, ఓకే, ఇట్స్ యువర్ విల్ అండ్ ప్లెజర్. బట్ ఇదేమిటిది? జైల్లో పెట్టడం ఏంటి? జైల్లో పెట్టి ఏం సాధించాం? అతను మానసికంగా హింసించి వాట్ ఈస్ దట్ యూ గెయిన్డ్? నాకు అర్థం కాదు. అసలు జైల్లో పెట్టడమే నాకు ఆశ్చర్యం, బెయిల్ ఇవ్వకపోవడం ఇంకో ఆశ్చర్యం. ఈ రెండు చేసి ఏం సాధించారనేటువంటిది నేను ఈవెన్ ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆలోచించాలి. జ్యుడిషియరీ కూడా ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఎందుకు కస్టడీకి ఇస్తాము? బయటికి పోతాడేమో, అడిగిన సమయానికి అనుకున్న సమయానికి దొరకడేమో, లేదు ఇతనికి హ్యాబిచువల్ అఫెండర్, క్రిమినల్, బయటకు వెళ్తే దొరకడు. అలాంటి వాళ్ళ కోసం కదా కస్టడీ. వీళ్ళకెందుకు కస్టడీ? మరి ఇదేం మెసేజ్ వెళ్తుంది ఆఫీసర్స్కి? ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సర్వీస్కి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. మరి అంత చదివి, అంత కష్టపడి, అంత గొప్ప అచీవ్మెంట్ సర్వీస్ చేసిన తర్వాత 3 decades మినిమం సర్వీస్ చేసిన తర్వాత ఈ రకంగా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఉంటుంది? ఇలాంటి సర్వీస్ కి మనం వెళ్ళాలి, ఇది మన గోల్, మనం సాధించాలి అని ఎవరైనా అనుకుంటారా? ఫ్యూచర్ జనరేషన్ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైనా మళ్ళీ నేను చైర్ ఆస్పైర్ చేసిన జగన్మోహన్ రెడ్డి నేను వస్తే తాట తీస్తాను ఆయన మొదలు పెట్టాడు. ఇప్పుడున్న ఆఫీసర్స్ ఎవరైనా ధైర్యంగా, స్వేచ్ఛగా, హెల్తీగా పనిచేసే పరిస్థితి ఉంటుందా? లేదు. ఇప్పుడున్న ఆఫీసర్స్ చాలా మంది పోస్టింగ్స్ లేక ఖాళీగా ఉంటే వాళ్ళ ఇళ్లలో ఉండే క్వశ్చన్స్, ఏంటమ్మా, ఏంటి డాడీ ఇట్లాగా మీరు ఇలా ఉంటే మేము ఎలా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించాలనేటువంటిది ఒకవైపు ఒక మానసిక వేదన. ఫండమెంటల్గా ఎందుకు వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అని ఉంటుంది? ఇప్పుడు ఏదో మంచిగా పనిచేసాం, మేము బాగా పనిచేసాం అనిపించుకోవాలనేటువంటి తప్పన ఉండొచ్చు, అందుకోసం కొంచెం ప్రొయాక్టివ్గా పనిచేయచ్చు. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్ర వేయడానికి లేదు కదా. మరి అలా చేసి ఒక వర్టికల్ స్ప్లిట్ తీసుకుని వచ్చి ఆఫీసర్స్లో
ఈవెన్ వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేస్తే రాబోయే రోజుల్లో ఎవరు కూడా రిస్క్ తీసుకుని పనిచేయరు. అధికారులను కూడా మంత్రివర్గ సహచరులాగా చూసే పరిస్థితి వచ్చేసింది. గవర్నమెంట్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని ఎలా చూస్తారో అధికార యంత్రాంగాన్ని కూడా అలాగే చూసే పరిస్థితి వస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి, వీళ్ళు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి పొలిటికల్ సజెషన్స్ కూడా ఇస్తారు. అట్లా ఇచ్చే ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నాట్ దట్ ఎవ్రీబడీ ఈస్ క్లీన్ అండ్ గ్రీన్ అని కాదు, బట్ ప్రభుత్వంగా కక్ష పర్సంటేజ్ లిమిటెడ్ గా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది అది, ఎనీ సిస్టమ్ ఫర్ దట్ మ్యాటర్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని జనరల్ ఇదే ఉంది కదా, కాబట్టి ఆ ఎర్రింగ్ పర్సంటేజ్ ఎక్కడైనా ఉంటారు. సో అట్లా అధికారుల్ని, పర్టికులర్గా సివిల్ సర్వీస్ అధికారులని వేధించడం అనేది ప్రభుత్వానికి మచ్చగా చూడొచ్చా? ఖచ్చితంగా చూడాలి, అది డెఫినెట్గా మచ్చే. ఇది దీనికి చాలా రిపర్కేషన్స్ ఉంటాయి. వీళ్ళు సరిదిద్దుకుని ప్రాపర్ వేలో వెళ్ళకపోతే రాబోయేటువంటి రోజుల్లో అవుట్పుట్ ఉండదు, మీకు ఎఫిషియన్సీ రాదు, డెలివరీ ఉండదు. సో దానివల్ల నువ్వు అనుకున్న మేనిఫెస్టోని కూడా నువ్వు అమలు చేయలేవు. ఇప్పుడు డాట్ చేస్తారండి, పని చేస్తున్నట్టే ఉంటారు, చేయరు. దానివల్ల ఎవరు నష్టపోతారు? జనం నష్టపోతారు, స్టేట్ నష్టపోతుంది, ప్రజలకు నష్టం. సో మీ యొక్క కక్ష ప్రతీకారాల వల్ల ఎవరికి నష్టం అంటే జనానికి నష్టం. ఇప్పుడు మనం జనం ఎప్పుడు కూడా జనం దృష్టిలో కదా ఆలోచించాలి మనం. అవర్ కన్సర్న్ ఈస్ పీపుల్. సో నా ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది, నా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని ఆలోచించిన వాడేం నాయకుడు? సో దట్స్ వై నేను ఎప్పుడు అంటుంటాను ఏంటంటే, వీ నీడ్ స్టేట్స్మెన్, నాట్ పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ ఎంతవరకు స్వార్థపరులుగా నాకేమొస్తుంది, నాకు రాజకీయంగా ఏం లబ్ధి దొరుకుతుంది, ఈ రెండే ఆలోచిస్తారు. బట్ స్టేట్స్మెన్ ఏం ఆలోచిస్తాడంటే, నా ప్రజల్ని ఎలా బాగు చేయాలి, నా రాష్ట్రం ఎలా బాగుపడుద్ది, నాకు వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఏం చేస్తే వీళ్ళు ఇది ఎదుగుద్ది, ఇంకా పైకి వస్తారు, ఇప్పుడున్న సఫరింగ్ నుంచి బయటపడతారు అని ఆలోచిస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ఒయాసిస్ లాగానే కనపడుతుంది. ఎస్. సో ఇప్పుడైతే రాజకీయ నాయకులు ఉన్నారు, స్టేట్స్మెన్ లేరు, రాజనీతిజ్ఞులు లేరు. ఏపీ నీడ్స్ స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞులు కావాలి. మేము అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే శాంతి భద్రతలు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే కుట్రలు ప్రతిపక్షాలు ఇంకొంతమంది చేస్తున్నారు. రీసెంట్ పాస్టర్ ప్రవీణ్ హత్య ఇష్యూని ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఆ ఇష్యూలో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ప్రభుత్వం ఫెయిల్యూర్ లేకపోయినా, వాంటెడ్లీ ఒక మడ్ చిల్లింగ్ మెకానిజం జరిగింది బయట నుంచి, మనం ఆపలేకపోయాం, అడ్డుకోలేకపోయామని కార్యకర్తలు చెప్తున్నారు. సో పాస్టర్ ప్రవీణ్ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏం లేదా? శాంతి భద్రతలు బాగున్నాయని ఇలా ఫాల్స్ క్లెయిమ్స్ చేసేస్తూ ఉంటే అంత హై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడాలి? మొన్న ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం అని ఒక వర్క్షాప్ నిర్వహణ చేస్తే ఆ రోజు నేను వెళ్ళాను అక్కడికి. ఐ గేవ్ ది నెంబర్స్, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమంది మీద అక్రమమైన కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో పెట్టారు. ఐ గేవ్ ది స్టాటిస్టిక్స్. సో ఈ రీసెంట్ పాస్ట్లో ఎస్పెషలీ అప్రెస్డ్ కమ్యూనిటీస్లో ఉన్న గర్ల్స్ మీద, వాళ్ళ మీద ఎంత దారుణమైన హీనియస్ క్రైమ్స్ జరుగుతున్నాయండి. అదొక వైపు అయితే, ఈవెన్ మీడియా మీద కూడా ఎంతమంది కేసులు పెట్టారండి, ఎంతమంది జైల్లో ఉన్నారు. కనీసం స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా, మాట్లాడితే కూడా కేసు పెట్టేటువంటి అంశం ఉంటే అది ఎలా లా అండ్ ఆర్డర్ బాగున్నట్టు అవుతుంది అంటే, అలాంటప్పుడు ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరిగినాయి? ఇప్పుడు హైయెస్ట్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనేటువంటిది ఒక పక్క చెప్తూ ఉన్నారు. ఒక పక్క రెవెన్యూ ఇంటెలిజెన్స్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఏపీ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ స్మగ్లింగ్ అనేటువంటిది చెప్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్న రిపోర్ట్స్. మరి ఇది లా అండ్ ఆర్డర్ బాగుందని ఎలా చెప్తారు? ఇదొక వైపు అయితే, గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక అనేకమైనటువంటి ప్రశ్నలు, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి. పాస్టర్ ఇవాంజలిస్ట్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వచ్చి డెస్టినేషన్కి వచ్చి చనిపోయాడు. అంటే 440 కిలోమీటర్లు వీరు ప్రోపగాండా చేస్తున్నట్టుగా తాగాడు, తాగి డ్రైవ్ చేశాడు. కోతవేట దూరంలో ఇల్లుంటే ఇంటికి దగ్గరకు రీచ్ అయ్యే ముందు చచ్చిపోయాడు. అంటే 440 కిలోమీటర్లు తాగుతూ తూలుతూ పనిచేసిన వ్యక్తి ఎక్కడ యాక్సిడెంట్ గురిగాల, డెస్టినేషన్కి వచ్చినాక యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడు. అది వీళ్ళు ఇచ్చేటువంటి కథనం. అయితే నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడా కూడా అతను తాగినట్టు దాఖలాలు లేవు, పోలీస్ ప్రూవ్ చేయలేదు. ఎవరో మాస్క్ వేసుకున్న వ్యక్తి మద్యం కొన్నాడు. ఎవడో మాస్క్ వేసుకుని మద్యం కొంటే అది ఇవాంజలిస్ట్ ప్రవీణ్ కుమార్ కొన్నాడని ఎలా చెప్తావు నువ్వు?
వితౌట్ ఎనీ ప్రూఫ్. కామన్ సెన్స్, మినిమం లాజిక్. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అథెంటిక్ కాదు కదా, సోషల్ మీడియాలో తిరిగిన తర్వాత 4 రోజులు పోలీసులు ఎన్నైనా వీడియోలు చేసుకోండి. మాస్క్ వేసుకున్న వ్యక్తి కొన్నాడు కానీ ప్రవీణ్ కుమార్ పగడాల కొనలేదు. దట్ ఈస్ మై స్టేట్మెంట్. యూ ప్రూవ్ ఇట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కాంట్ ప్రూవ్ ఇట్. నీ దగ్గర యువర్ నీ స్టేట్, నీ అడ్మినిస్ట్రేషన్ అన్ని దగ్గర పెట్టుకుని ప్రవీణ్ కుమార్ కొని తాగాడని నువ్వు ప్రూవ్ చేయలేకుండా ఉండి మీరు ఎలా ప్రీ జడ్జిమెంట్స్ ఇస్తారు? ఆల్రెడీ దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నారు. మేము కూడా వేయాలనుకున్న సందర్భంలో 5 లక్షలు కట్టమంటున్నారు ఆయన సీజే గారు ప్రతి ఒక్కరిని. కాబట్టి ఒకరు వేస్తున్నారు కాబట్టి మేము వెయిట్ చేస్తాం. దానికి 5 లక్షలు కట్టినాక అది హీరింగ్కి వస్తే అప్పుడు మేము ఎలాంటి రోల్ ప్లే చేయాలనేటువంటిది మేము కూడా చూస్తున్నాం. అలా మ్యాటర్ సబ్జెక్టివ్స్గా ఉన్నప్పుడు యు ఆర్ గివింగ్ జడ్జిమెంట్స్ దట్ టు యాజ్ ఎ హానరబుల్ చీఫ్ మినిస్టర్. అసలు ఒకవేళ జస్ట్ ఒక పాస్టర్ తాగి యాక్సిడెంట్ చనిపోయాడు అని అంటే సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అది. మరి మీ స్థాయిలో మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉన్నది కదా, ఏదో ఉందన్నమాట దీంట్లో. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు 2 పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ పోస్ట్, ఆ తర్వాత లెటర్. ప్రిలిమినరీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆల్కహాలిక్ కంటెంట్ ఆ బాడీలో లేదు అని రాశారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో? ఎస్, రియల్లీ? దేర్ ఇస్ నో ఆల్కహాల్ కంటెంట్ అని మెన్షన్ చేశారు. ప్రైమరీగా వచ్చి తెలిసిపోద్ది కదా సార్, అది ఆగేది కాదు కదా, తెలిసిపోతుంది కదా. అసలు యాక్చువల్ గా బాడీ టేబుల్ మీద తీసుకురాగానే వెంటనే ఓపెన్ చేయగానే గప్పమని వాసన వస్తుందని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. పైగా పొద్దు నుంచి తాగుతూనే ఉన్నాడు వాళ్ళ కథనం ప్రకారం. లేదని రాశారు క్లియర్ గా. ఐ హావ్ బోత్ ద రిపోర్ట్స్ ఇన్ రైటింగ్. రెండో రిపోర్ట్ లో కాజ్ ఆఫ్ డెత్ ఇథైల్ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ యాక్సిడెంట్ అని రాశారు. అసలు మీరు ఏ అటాప్సీ రిపోర్ట్ అయినా చూడండి, ఆల్కహాల్ తాగి అందువల్ల చనిపోయాడని రాసినటువంటి రిపోర్ట్ ఇంతవరకు నేనైతే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశాను. ఎన్నో రిపోర్ట్ చూశాను, ఎక్కడ రాయదు. అది అస్ఫిక్సియానా అంటే ఊపిరి అందక చనిపోయారా, హార్ట్ ఆగిపోయి చనిపోయారా, లిక్కర్ అనేది మెన్షన్ చేయరు కదా. దానికి కాజ్ ఏంటి అనేది డిఫరెంట్ రిపోర్ట్ లో ఉంటది. అంటే సక్సెసివ్ గా ఆర్గాన్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఉంటది. బట్ తాగినందువల్ల చనిపోయాడు అనేది ఎక్కడ కూడా ఆటోప్సీ రిపోర్ట్ లో రాదు. అంటే ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తాగాడని ముద్రేసి యాక్సిడెంటే చనిపోయాడు, అతనే యాక్సిడెంటే చనిపోయాడని చెప్పాలనేటువంటిది ప్రీ జడ్జిమెంట్ కన్సీవ్డ్ నోషన్ గా కనిపిస్తోంది. అది ఇప్పుడు పర్టికులర్ గా చీఫ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడుతున్నారు అని అంటే ఏదో ఖచ్చితంగా దీని వెనక ఉన్నది. దానినే బహిరంగం చేసి దానినే పబ్లిక్ ఒపీనియన్ చేయాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు వేల మంది, లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది యాక్సిడెంట్ అని విశ్వసించడం లేదు. ఆ రకమైన ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతే నేను కూడా దాని గురించి స్పందించాను. సో ఫండమెంటల్ పాయింట్స్ 2-3 ఉన్నాయి అంతే. ఒకటి, ప్రవీణ్ కుమార్ పగడాల ఎక్కడ కూడా తాగినట్టు మీరు ప్రూవ్ చేయలేదు. ఎక్కడ ఆగి భోజనం చేశాడనేది చూపించలేదు. ఈ రిపోర్ట్లో మొదట లేదని తర్వాత ఉందని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇట్లాంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. సో అవేమి ఆన్సర్ చేయకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళే క్లోజ్ చేశారని అనౌన్స్ చేశారు. చేసేసిన దాన్ని పట్టుకుని ఈయన మాట్లాడితే మళ్ళీ కేసులు పెడతాను వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది పాస్టర్స్ కి నోటీసులు ఇచ్చారు, భయపెట్టారు. ఆ తర్వాత ఎంతో ఉద్యమంగా రావాల్సింది వాళ్ళు భయపడి ఆగిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు. అట్లీస్ట్ మనం అపియర్ టు బి కాన్షియస్ కి అరే అంత ప్రాపర్ గా జరిగిందని అనిపించాలి కదా. మీరు బయాస్డ్, బట్ బి అంటే ఇన్ అపియరెన్స్ అన్బయాస్డ్ గానే ఉండాలి కదా. మీరు కనపడలేదు, కనీసం కనపడాలి కదా. అది కూడా కనిపించకుండా నేను బయాస్ అని మీరే అనౌన్స్ చేసుకుంటే మేమేం చెప్తాం కదా. ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసేస్తే ఎట్లా? ఇట్ ఈస్ ఐ మీన్ ముఖ్యమంత్రి మాట్లాడమే కదా సార్. గతంలో ప్రవీణ్ మరణం వెనక ఏదో ఉంది అని నమ్మి దాన్ని తేల్చాలని డిమాండ్ చేసిన కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు ప్రవీణ్ మరణం వెనక ఏం లేదు అని మాట్లాడేస్తున్నారు. పైగా దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. నరసింహరావు గారు, ఇప్పుడు ఒక చాలా పెద్ద కాన్స్పిరసీ ఈ సమాజంలో ఉంటుందండి. అదేమిటంటే ఇట్స్ ఎ బ్రాహ్మినిజం. ఈ బ్రాహ్మినిజం ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర అయితే బలం ఉందో వాళ్ళని బలహీనం చేయాలని ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. సపోజ్ ఇప్పుడు
షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ ఏకమయ్యి, బికాస్ దే ఆర్ బిగ్ ఇన్ నెంబర్, వాళ్ళు కోల్పోయిన సాధించాలని ఆలోచన చేస్తున్నారు అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ బ్రూయింగ్ అనుకోండి, వెంటనే అది ఆలోచించి వాళ్ళని ఎలా విడదీయాలి, వాళ్ళని ఎలా మొక్కలు చేయాలి, ఏ కారణాలు చెప్పి, ఏ సెంటిమెంట్ చెప్పి, ఏ ఇమోషన్ పెడితే వీళ్ళు కొట్టుకు చేస్తారు, వీళ్ళు చించుకుంటారు విస్తరాకులాగా అని ఆలోచించి ఆ నిప్పు పెట్టేస్తారండి, స్ప్లిట్ చేస్తారు, పెట్టి స్ప్లిట్ చేస్తారు. ఒకవేళ ఇంకా కొంతమంది మైనారిటీస్ కూడా కలిశారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కలిశారు అని అంటే బిగ్ నెంబర్ అయిపోద్ది, బికాస్ దే ఆర్ ద హైయెస్ట్ పాపులేషన్. వీళ్ళు కనుక ఏకమైపోయారంటే వీ కెన్ నెవర్ బీ ఇన్ పవర్. అంటే ఎవరైతే ఆధిపత్యం చేయాలనుకుంటున్నారో, మన రాష్ట్రంలో అయితే కమ్మాస్ కానీ రెడ్డిస్ కానీ ఈ ఇజంతో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎప్పటికీ కూడా పవర్లోకి రాలేరు. కాబట్టి వాళ్ళు ఇచ్చే సిద్ధాంతాలు పాటించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఒక షెడ్యూల్ కాస్ట్ లీడర్ యాక్టివ్ అయితే అదే కమ్యూనిటీ వాడితో అతన్ని తిట్టిస్తారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ యాక్టివ్గా ఉంటే అదే కమ్యూనిటీ వాళ్ళతో వాళ్ళు తిట్టిస్తారు. అది ఒక రకమైనటువంటి స్కీమ్ ఆర్ అదే స్ట్రాటజీ. సో దట్ స్ప్లిట్ అయిపోతారు కదా. ఇప్పుడు అతను కొంతమంది ఫాలోయింగ్ ఉంటారు, ఇతను కొంతమంది ఫాలోయింగ్ ఉంటారు. కానీ మనం కాన్షియస్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీ బీయింగ్ ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వీ బీయింగ్ ది అప్రెస్డ్ కమ్యూనిటీస్, వాడు మన మీద ఒక వ్యూహం పన్ని మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఎప్పటికీ ఎదగనీయకుండా ఉండాలని ట్రై చేస్తున్నాడు. ఒకవేళ వ్యక్తిగత స్వార్థం కోసం, మన సెల్ఫిష్నెస్ కోసం వాడు పంచన చేరి వాడిచ్చే బిస్కెట్స్ తినడానికి ఉంటే ఓకే, నా వరకు తిని నేను పరిమితం అవుదాం, జాతికి ఎందుకు ద్రోహం చేయాలి, ఈ జాతిని బాగు చేయాలని ప్రయత్నం చేసే నాయకులకు ఎందుకు ద్రోహం చేయాలి అని కొంచెమైనా అవగాహన ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది వైసీపీలో పదవులు పొందారు, టీడీపీలో పదవులు పొందారు, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఓకే, నీకు పదవి వచ్చింది, నువ్వు అనుభవించు, యూ ఎంజాయ్, నువ్వు వాళ్ళకి సర్వీస్ చేయాలనుకున్నావు చేసుకో, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ. కాస్ట్ ద్రోహం చేసి మరీ వద్దు, జాతిని విభజించవద్దు, జాతిని విచ్ఛిన్నం చేయొద్దు, నువ్వు బాగుపడు, వీ హ్యావ్ నో ఇష్యూస్. ఎవరో ఒకరు ఆ స్థానంలో కూర్చోవాలి, నువ్వు కూర్చున్నావు, ఓకే ఎంజాయ్, దానికి మాకేం ఇష్యూస్ లేవు. బట్ మేమనేది ఏంటంటే, వీఆర్ బిగ్ ఇన్ నెంబర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ బిగ్ ఇన్ నెంబర్. మనం పవర్లో ఉండాలి, వాస్తవంగా ముఖ్యమంత్రి స్థానంలో మనం కూర్చోవాలి, బికాస్ వీఆర్ ఎంటైటిల్డ్ బై వర్చ్యూ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీన్స్ నెంబర్స్, వీఆర్ ఇన్ హై నెంబర్. ఆ సీట్ మంది, ఆ స్థానం మంది, ఆ అధికారం మంది. 70 సంవత్సరాలుగా మనకు రాలా. 50 సంవత్సరాలు రెడ్లు వెళ్ళారు, 20 సంవత్సరాలు కమ్మ వాళ్ళు వెళ్తున్నారు. కమ్మ రెడ్డేనా, ఇంకెవరు లేరా? ఒక బీసీ ఎందుకు సీఎం కాలేకపోయాడు, ఒక ఎస్సీ ఎందుకు సీఎం కాలేకపోయాడు? ఇట్స్ అవర్ టర్న్ అని మనం ఆలోచిస్తున్నాం, అది మనం జనానికి చెప్తున్నాం, జనం వింటున్నారు. వెంటనే దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే రాళ్ళేసి దాన్ని దుమ్ము లేపాలి. ఇది జరుగుతున్నటువంటిది. నేనేమంటానంటే, ఆ కుట్రలకు బలి కావద్దు. వాళ్ళ మనువాదమో బ్రాహ్మణవాదమో ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మన వేళతో మన కళ్ళు పడవడానికి ప్రయత్నం చేస్తారు. అది గ్రహించి నువ్వు బాగుపడదంటే బాగుపడు, కానీ కమ్యూనిటీకి, జాతికి ద్రోహం చేయొద్దు. గుర్తెరగమంటున్నా, అప్రమత్తం అవ్వమని చెప్తున్నాను. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ఇష్యూలోనే రెండు మొత్తం అంతా కలిసి డిమాండ్ చేసిన ఇప్పుడు రెండుగా అయిపోవడంతో దేన్ని నమ్మాలో తెలియక, ఏది నిజమో అర్థం కాక కన్ఫ్యూజన్ వచ్చేసింది. మీరు అన్నట్టుగా ఉద్యమం అది అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అది యాక్సిడెంటే, మీరు ఎందుకు భావిస్తున్నారు అనే వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అది యాక్సిడెంటే ఎందుకు అరుస్తారు అనే లోకల్ స్టాండ్ నీకేంటి అసలు? ఆ లోకల్ స్టాండ్ నీకెందుకు? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, వాట్ వే యువర్ కన్సర్న్? సి, నొప్పి గెలిపినోడు నొప్పి అని అరుస్తాడండి. నీకు నొప్పి లేకపోతే నువ్వు నిశ్శబ్దంగా. ఇప్పుడు దెర్ ఇస్ ఎ స్టేట్ ఈజ్ ఆల్రెడీ సేయింగ్ ఏమని, మేము ఇన్వెస్టిగేట్ చేసాం, అతను తాగి యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు అని చెప్తున్నారు. దాన్ని ఇంక దాని గురించి నువ్వెందుకు మాట్లాడాలి? స్టేట్ చెప్పేసింది కదా. ఇప్పుడు అది నచ్చని వాడో, దాన్ని అంగీకరించిన వాడో, కన్విన్స్ కానివాడో వాడి బాధ చెప్పుకొని నువ్వెందుకు దాన్ని అడ్డుకుంటావు? అవసరం లేదు కదా. దెర్ ఇస్ ఎ స్టేట్స్ వర్షన్ ఆల్రెడీ. హూ ఆర్ యూ ఇన్ బిట్వీన్ టు సే? నువ్వు లేకపోయినా స్టేట్ ఆగుద్దా? నువ్వు చెప్పేవని వాళ్ళు ఏమైనా ఇచ్చారా? సో నీకు అసలు లోకల్ స్టాండే లేదు. బాధ కలిగినోడికి లోకల్ స్టాండే ఉంది, కన్విన్స్ కానివాడికి లోకల్ స్టాండే ఉంది. నేను కన్విన్స్ కావడం లేదు, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తీర్చమని అడుగుతున్నారు. అదే నేను అడిగాను. నువ్వు అనుమానాలు తీర్చు, అంతేగాని మధ్యలో నీకెందుకు ఈ ప్రాబ్లం? సో టు
టు ఇంప్రెస్ దేర్ బాసెస్, అంతే కదా, టు ఇంప్రెస్ దేర్ బాసెస్ అలా చేస్తుంటారు. అంటే అప్పుడే అర్థమైంది కదా, ఇప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే అతను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అంటే అతనికి ఏదో ఆబ్జెక్టివ్ ఉంది, ఆ గోల్ ఉంది, ఆ గోల్ ప్రకారంగా వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఇంప్రెస్ చేయాలంటే నాలంటాడు మాట్లాడాలి అంటే దట్ మీన్స్ దేర్ ఇస్ అ కాన్స్పిరసీ, దేర్ ఇస్ బయాస్డ్ వ్యూ, ఇట్స్ నాట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. అర్థమైపోతుంది. అదర్వైజ్ ఒక యాక్సిడెంట్ గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాలి? ఒక యాక్సిడెంట్ గురించి, యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని మొత్తం అందరూ కలిసి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే అంత ఏముంటుంది? చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా రోజు, ఒక వ్యక్తి కోసం. సో ఒకవేళ నిజంగా వాళ్ళు అన్బయాస్డ్ అయి ఉంటే, ఇప్పుడు సీఎం సన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, వై షుడ్ హి ట్వీట్ ఇలా యాక్సిడెంట్ లో చనిపోయాడు, హౌఎవర్ వి ఇన్స్ట్రక్టెడ్ ది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ అంటే ప్రిజెక్ట్ చేస్తావు కదా, యాక్సిడెంట్ చనిపోయి చెప్తూ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమన్నామని చెప్తున్నాం. డైరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చినట్టు అధికారులు యాక్సిడెంట్ గా చెప్పండి. అది దట్ ఈస్ క్రియేటింగ్ మోర్ డౌట్స్ క్రియేట్ చేస్తారు. రైట్ సార్, 1 year రూల్కి సంబంధించి వస్తే 1 yearలో గడిచిన ఎన్నికల కంటే ముందు బాబు గారు చెప్పడం చాలా సందర్భాల్లో హామీలు ఇచ్చారు, అమలు చేయలేకపోయారని ఒక అపవాదం ఆయన పైన ఉంది. కాబట్టి చంద్రన్న గ్యారంటీ, బాబు హామీలకు షూరిటీ అంటూ ఒక క్యాంపెయిన్ చేశారు. ఆయన షూరిటీలకి నేను కూడా గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు 7 ఏడాది కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారనిపిస్తోంది, ఎందుకు ఆయన ఆ గ్యారంటీ తీసుకొని ముందుకు రావట్లేదు అని చెప్పి అనుకోవాలి? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సారీ జనం నమ్మలేదు. అప్పుడు ఈయన సీన్లోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎందుకు అని అంటే ఈయన నమ్మరు, ఈయన గ్యారంటీలు ఎన్నో ఇచ్చిన్నాడు. సో ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటంటే గ్యారంటీలు ఇవ్వడం తప్ప, మాటలు తప్ప చేతలు ఉండవు అనేది. సో కాబట్టి ఎవరో ఒకరు మధ్యలో నిలబడి దానికి కొంచెం గ్యారంటీగా చేస్తామని చెప్తే జనం నమ్మే అవకాశం ఉంటుందని వచ్చారు. నిజంగానే నమ్మారు. మామూలుగా అయితే ఇతను ఇవ్వడు, కాకపోతే ఈ కొత్త అతను వచ్చాడు ఇస్తాడు అనేటువంటి ఒక భావన వచ్చాడు. వచ్చి కమిట్మెంట్ జనానికి ఇచ్చిన తర్వాత మరి మీరు నిలబడి చేయించాలి కదా, మిమ్మల్ని నమ్మి కదా ఓటేశారు, మరి నిలబడి చేయించాలి. కానీ ఈరోజు మీరు ఏమైపోయారో తెలియదు. 1 year గడిచిపోతుంది, మనం ఇచ్చిన హామీలన్నీ, ఇప్పుడు హామీలు ఇచ్చాము, ఎన్ని చేశాము, ఎన్ని చేయలేదు, ఎప్పుడు చేస్తాము అని సమీక్ష జరిగిందా? ఆ సమీక్షలో మీరు ఉన్నారా? ఇప్పుడు మీరు కూటమిగా ఏర్పడ్డారు కదా, 3 పార్టీలు కూర్చుని మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అనే ఒక ట్యాగ్ మీద అనే ఒక క్యాప్షన్ మీద మీరు ఎప్పుడైనా రివ్యూ చేశారా? సంవత్సర కాలంలో చేసి ఏమేమి నెరవేర్చాము, ఏమేమి నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేర్చగలం, దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏంటి, టైం లైన్, యాక్షన్ ప్లాన్, ఈ టైం కల్లా ఇది అవుతుంది, ఈ టైం కల్లా లేదు అని ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా పోనీ మీరు అనుకున్నారా? మీరు చేసుకున్నారు, పోనీ పబ్లిక్ చెప్పలేదు, బట్ అట్లీస్ట్ మీరైనా చేసుకున్నారా? అది లేదు. పార్టిసిపేషనే లేదు, రివ్యూనే లేదు. మరి ఎందుకు మాట ఇచ్చారు? ఏంటి మోసం? జనాన్ని ఎందుకు ఇలా మోసం చేశారు? నేను గ్యారంటీగా ఉంటాను అన్నప్పుడు మరి గ్యారంటీగా ఉండి ఎందుకు ఇంప్లిమెంట్ చేయించడం లేదు? లేదు ఇంప్లిమెంట్ చేయించే దానిలో మీకు పాత్ర ఉంటే చెప్పండి. మరి నేనే చెప్తున్నాను, ఈ టైం లైన్స్ ప్రకారంగా చేస్తాము అని మీరు చెప్పండి. మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా, ఇదేనా మీ బాధ్యత? అకౌంటబిలిటీ, డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది ఉంది కదా, ఉండాలి. పదే ఆయన మాట్లాడతారు కూడా. కాన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ చెప్తుంది కదా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ అకౌంటబిలిటీని ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళకి అధికారం వస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్, నీకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నాన్ జస్టిషియబుల్, ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు న్యాయం చెప్తారు అని దానిలో రాసి ఉంది. మరి నువ్వు ముందు మాట ఇచ్చావు, ఈరోజు చేయకపోతే న్యాచురల్గానే ఇంకా నువ్వు ప్రజలు మోసం చేసినట్టే కదా. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఆయన? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కూడా నష్టం కదా ఇది. ఈసారి ఆయన వచ్చి నేను హామీ ఇస్తా అంటే నమ్మరు కదా. ఆ ఛాన్సే లేదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదంటారా? అంటే మళ్ళీ అదే మాట చెప్పే అవకాశం లేదు కదా. ఒకవైపు మరి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంది వారికి. అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు మరో మాట, సనాతనం పేరుతో తమిళనాడులో వచ్చారు. మన తమిళనాడులో మీటింగ్ అడ్రస్ చేసి బహుశా తమిళనాడులో స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నారు బీజేపీకి. ఆయన బీజేపీ అన్నది రిటాలియేషన్ ఆల్రెడీ అక్కడ ఎదుర్కొన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో, డబుల్ పోర్ట్ఫోలియో తీసుకున్నారు ఆయన. యాక్చువల్ పంచాయతీరాజ్ ఒకటే ఒక మంత్రికి ఇస్తారు, ఆయన ఈఎఫ్ఎస్టీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ అని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దాని మీద మరింత అంటే రెట్టింపుగా పనిచేయాలి. ఫైల్ క్లియరెన్స్లో ఆయనకి ర్యాంకింగ్ చాలా తక్కువ వచ్చింది. 10వ ర్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు.
మరి ఫైల్స్ క్లియర్ అవ్వకపోతే డెలివరీ అవ్వదుగా. మనం అనుకున్న సర్వీస్ కానీ అవుట్పుట్ కానీ డెలివరీ అవ్వదు కదా. ఫైనల్ అవుట్కమ్ అదే కదా. అన్లెస్ యూ క్లియర్ ద ఫైల్ జీవో అనేది రాదు. జీవో రాకపోతే ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇంప్లిమెంటేషన్ కాకపోతే అది వారికి చేరదు. ఇది ఒకవైపు. మరి అవన్నీ పేరుకుపోతూ ఉంటే ఇంకొక పక్క ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ ఈ సనాతనవాదం మీద ప్రచారం చేయడం అనేది మరొక పక్క. పూర్తిగా జవాబుదారీతనాన్ని వదిలేసినట్టు ఉంది కదా, అకౌంటబిలిటీని పక్క పెట్టేసినట్టు ఉంది. సో వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ది పీపుల్? అక్కడికి వెళ్ళి మురుగన్కి నా మీద చాలా భక్తి అని చెప్పారు. సరే ఏదో ఫ్లోలో అన్నారేమో అనుకున్న ఒకటి అయి ఉండొచ్చు. దాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఇది ఏపీ కాదు ఇష్టం వచ్చినట్టు డోంట్ షౌట్, డోంట్ చిల్ సంథింగ్, మేము ఇక్కడ అరవకండి మీరు అలాగా అని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను విన్నాను. మామూలుగా మాట్లాడండి, అలా ఊగొద్దు అరవద్దు అని చెప్పేసి వాళ్ళు నివారించారు. ఇంకొకటి ఏంటంటే హైకోర్టు ముందు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఆ మానాడుకి, మదురై మానాడుకి. హైకోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే రిలీజియస్ ప్రోగ్రామ్ లాగా అయితే చేసుకోండి, దానిలో పాలిటిక్స్ మిక్స్ చేయొద్దని హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద వీళ్ళు చేశారు. మేము రిలీజియస్ ప్రోగ్రాంలో చేసుకుంటామని పూర్తిగా రాజకీయమే మాట్లాడితే మరి కోర్టు ఆర్డర్ని ధిక్కరించినట్టే కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టే కదా. ఎందుకు అవసరం ఏముంది? ఓకే, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, మంచిగా సమావేశం పెట్టుకో, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయి, ఒకటికి రెండు విషయాలు చెప్పండి, తప్పేం లేదు. బికాజ్ ఏ రిలీజియన్కైనా స్వేచ్ఛ ఉంటుంది కదా, స్వేచ్ఛ. బట్ అందులో పాలిటిక్స్ ఎందుకు మిక్స్ చేయాలి? అది వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఇది పెరియారు నడిచినటువంటి నేల, ఇక్కడ ఉద్యమాలు నడిచినటువంటి చాలా మంది చూసాను, ఎలాంటి వాళ్ళు చాలా మంది చూసా. అయ్యాలంటే అక్కడ చూసుకో, ఇక్కడ నడవదు, ఇక్కడ ఒక ద్రవిడియన్ ఐడియాలజీ ఉంది, ఆ ద్రవిడియన్ ఐడియాలజీలో మేము పనిచేస్తాము అనేటువంటిది వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అది వాస్తవం. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ ఇన్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, వీఆర్ ఆల్ ద్రవిడియన్స్. సో వీఆర్ ద అబారిజినల్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ మూల నివాసులు ఈ ద్రవిడియన్ కల్చర్ లో పుట్టిన పెరిగినటువంటి వాళ్ళు. మేబీ భాషగా రాష్ట్రాలుగా విడి ఉండొచ్చు, కానీ అప్పుడున్న మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఈ సౌత్ ఇండియా మొత్తం ఉంది కదా, ఎక్సెప్ట్ స్టేట్స్ లైక్ నిజాం, మైసూరు ఇట్లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి ఒక కల్చర్ని ఈ రోజు పాయింట్అవుట్ చేస్తూ ఏదేదో రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. సార్, నష్టం జరుగుతుందని తెలియట్లేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు హామీలన్నీ అమలు చేయకపోతే నష్టం కేవలం టీడీపీకే జరుగుతుందే, మనకు సంబంధం లేదనుకుంటున్నారు ఆయన, లేకపోతే అంత అవేర్నెస్ లేదనుకోవాలా ఏంటి? ఎందుకంటే సైలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వైసీపీ చాలా డబ్బులు పంచిపెట్టింది, అయినా వాళ్ళకి ఓటు వాళ్ళది గెలవలేదు. సో అందువల్ల అది మనం పంచకపోయినా ఏం కాదులే అనేటువంటి భావన ఇప్పుడున్నటువంటి సీఎం గారు. అంటే మామూలుగానే ఆయన ఇచ్చిన సో అప్పుడు రైతు రుణ మాఫీ అని చెప్పేసి చేయకుండా దాన్ని గందరగోళం చేసిన పరిస్థితి మనం చూసాం. సో అందువల్ల అది ఎలాగో ఉంది ఆయనకి. దానికి తోడు ఇతను ఏమిటంటే టచ్ మీ నాట్, అంటే అంటి ముట్టగా ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఎలక్షన్కి ముందు 9 months 7 months ఏదైతే బాగా రాసుకుని పూసుకుని తిరిగి నిరంతరంగా మేమంతా ఒకటే, మేమే చేస్తాం, మేము కూటమి, హామీలు అని ఎట్లయితే మాట్లాడారో అది గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక అది కనిపించడం లేదు. సో చాలా డిటాచ్డ్గా ఉండడం. అలాగే గతంలో కూడా నేను ప్రస్తావించాను ఏంటంటే ఎక్కడైనా మంచి జరిగితే క్రెడిట్ తీసుకోవడం, లేదంటే డిస్క్రెడిట్ చేసుకోవడం. జనాలు అంత అమాయకంగా ఉంటారా? క్రెడిట్ ఎందుకు బాధ్యత లేదని అడగరు పవన్ కళ్యాణ్. అదే కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు, పాలిటిక్స్ కూడా చూస్తున్నారు. సో డెఫినెట్గా మరి నువ్వు ఆ రోజు నేను నిలబడతాను గోడలాగా హామీ ఇచ్చాను, ఈ రోజు నేను అది పట్టించుకోవడం లేదు అని జనం అనుకుంటారు అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ ఆయనకు ఉండాలి. రేపు జనం కూడా నువ్వు నిలబడవు కదా అని అడుగుతారు ఖచ్చితంగా. సో ఇవన్నీ ఒకవైపు అయితే మేబీ హీఈస్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ ప్లాన్ అనేటువంటిది అనిపిస్తాం. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కలిసి ఉంటామని మొన్న 1 year మీటింగ్లో చెప్తున్నారు.
దానికి కూడా చాలా మంది కాపులు నొచ్చుకున్నారు ఆ మాట చెప్పడన్నా. ఆ మాట అనేటప్పటికి. అంటే నాకు ఇంటరాక్షన్ ఉన్నటువంటి చాలా మంది ఫాలోవర్స్, అంటే వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు పెట్టుకుని ఇతను రావాలని పని చేసి, అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండి కూడా కార్యకర్తలాగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదేదో ఆత్మహత్య సాదృశ్యంలా ఉంది, ఇతను ఏదో ఎదుగుతాడు, నాయకుడు అవుతాడు, రాష్ట్రంలో పాలన చేస్తాడని మేము అనుకుంటే 15 సంవత్సరాలు అతను ఉంటాడు అని అంటున్నారు. ఎందుకు మేము ఉండాలి ఇక్కడ, ఎందుకు అన్ని వదులుకుని వచ్చాము అనే ఒక ఇంట్రాస్పెక్షన్ లో పడిపోయాము, మేము ఆత్మాలోకంలో పడిపోయాము అనే ఒక బాధను వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అతను అనుకున్నారు. అతని దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది అది. కాకపోతే మరి అక్కడ ఏం ప్యాకేజీలు ఉన్నాయో, ఏ రకమైన కమిట్మెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ప్యాకేజీలు ఉంటాయా సార్? మీరు కూడా అంటారా ప్యాకేజీలు ఉంటాయా? మరి ఏ కమిట్మెంట్స్ వల్ల అతనే ఉంటాడు అని చెప్తున్నాడు అనుకోవాలి. వచ్చే 15 ఏళ్ళు ఉంటాం, మేము మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఎవరన్నా మాట్లాడితే తొక్కి పట్టి నారదీస్తూ ఉంటాడు. సరే, వాళ్ళు ఎంతకాలం ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటిది మనకు అనవసరం విషయం. ఇప్పుడు మేము అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం మాది. సో వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ వాళ్ళు లుక్ అవుట్ అది. అంటే కలిసి ఉండకపోతే వాళ్ళకి అవకాశం అయితే లేదు, జీరో. దట్ ఈస్ క్లియర్. బికాస్ అంటే నెంబర్ స్పీక్స్. ఇప్పుడు 39.6% ఎంత వైసీపీకి ఉంది. గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా 39% వచ్చింది వాళ్ళకి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక ట్రయాంగిల్ ఫైట్ కనుక జరిగితే 35% ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకు గెలుస్తారు. కాబట్టి మేము 35% ఓట్ షేర్ సాధించగలిగితే ఒక ఇండివిజువల్ గా కానీ, ఒక అలయన్స్ కానీ మేము గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడక్కడే ఉన్నారు, 35-40 మధ్య ఉన్నారు అందరూ కూడా. యూ హ్యావ్ నంబర్ కదా, యూ హ్యావ్ నంబర్. 60%, మోర్ దాన్ 60% పాపులేషన్ కి రిప్రజెంట్ చేస్తున్న పార్టీగా వస్తున్నాం చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమేమి గెలిచేంత పర్సంటేజ్ లేదు, ఎవరో ఒకరు కలిస్తే తప్ప. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. థర్డ్ ఆల్టర్నేటివ్ ని తీసుకురాగలిగితే బలంగా మేము డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే. చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి అసంతృప్తి గురించి మాట్లాడుతున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారి పాలన సామాజిక వర్గం పాలన అనే విమర్శ గతంలో చూసాం, సామాజిక వర్గం కోసం పనిచేశారు అని. కానీ ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తారు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ గారిని ఎందుకు అక్కడి నుంచి తీసేశారని ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి, ఇవన్నీ చూస్తున్నాం. అంటే సొంత సామాజిక వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నారు ఆయన. ఎందుకు ఎలా సాటిస్ఫై చేయాలి వాళ్ళని? వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? మొన్న 24 ఎలక్షన్ అయితే కేజీఎఫ్ అని పెట్టారు కదా వాళ్ళు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండేషన్ ఫోరం మీద. సో దట్ కేజీఎఫ్ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ వర్క్డ్ అక్రాస్ ది గ్లోబ్. మొత్తం అందరూ ఏకమైపోయి ఏదో రకంగా మన కమరాజ్యం వచ్చేయాలి, రెడ్ల రాజ్యాన్ని ఎత్తేయాలి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నారు. కష్టపడ్డారు, పనిచేశారు, లక్షల మంది వచ్చి ఓట్లు కూడా వేశారు. సో న్యాచురల్గానే ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 14-19లో పూర్తిగా ఖమ్మం వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు, అన్ని ఖమ్మం వాళ్ళకే దోచిపెడుతున్నారు. పోస్టింగ్స్ ఖమ్మం వాళ్ళే, ఆఫీసర్స్ ఖమ్మం వాళ్ళే, నామినేటెడ్ పోస్టులు ఖమ్మం వాళ్ళే, అంటే అధికారం ఇచ్చిన పోస్టులు అన్ని ఇంచుమించు 100కు పైగా ఖమ్మం వాళ్ళని తీసుకుని వచ్చి వేశారు అనేటువంటిది 14-19లో ఉంది. ఇప్పుడు కూడా ఈ అధికారం ఇచ్చే పోస్టులన్నీ నామినేషన్స్ ఖమ్మం వరకే జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి ఇంకా అంటే 14-19లో బాగా చేశాడు కదా అలాగే చేస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఉండి ఉంటారు వీళ్ళు. అదొక వైపు. అలాగే ఇక్కడ అదనంగా 2 పార్టీలు ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఒకటి అతనికి ఉంటుంది కదా. దాని రీత్యా వీళ్ళు అడిగినవన్నీ చేయలేకపోయి ఉండొచ్చేమో, లేదా కొంత షేర్ వాళ్ళకి వెళ్తుంటే అది వీళ్ళకి నచ్చలేదేమో. అది ఒక వైపు. మరొక వైపు అంటే ఇప్పుడు అంటే మీరు నేమ్స్ చెప్తా ఉన్నారు, కొంతమంది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు ఆఫీసర్స్. ఇప్పుడు హడావుడిగా సిఆర్డీ కమిషనర్గా తీసుకొచ్చారు, మళ్ళీ వెంటనే తీసేశారు. అదైతే షాకింగ్ న్యూసే కమ్యూనిటీ సర్కిల్స్లో. అంటే నారాయణ గారు మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన ఎంతసేపు అతను కూడా అదే కమ్యూనిటీ జీల్ ఎంతజియాజం అనొచ్చా లేకపోతే ఫీలింగ్ అనొచ్చా, అది అయితే బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళనే ఆయన అలో చేస్తారు. సో అక్కడ మరి ఎవరిది పై చేయింది అనేది ఆలోచించాలి. అంతే కదా, ఆబ్వియస్లీ మంత్రి గారిదే, మంత్రికి పడకనే ఆయన గురించి తీసేశారు అనేది వాళ్ళ గోల్ అంతా అక్కడ. సో
అఫ్ కోర్స్ అట్లాంటి అంటే కమ్యూనిటీ లెవెల్ మైక్రో లెవెల్ ఇష్యూస్ ఐ డోంట్ వాంట్ కామెంట్. బట్ కమ్యూనిటీలో అన్రెస్ట్ అయితే కనపడుతోంది, డెఫినెట్ కనపడుతోంది. వడ్డే శోభనాథేశ్వర గారు ఏమైనా పదవి ఆశించే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ఆయన రేజ్ చేస్తున్న పాయింట్ మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకు మీరు అమరావతిలో తీసుకున్నారు అని రేజ్ చేస్తున్నారు. ఎస్, అంటే ఒక సీనియర్ సిటిజన్ గా, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వ్యక్తిగా, ఒక రైతుగా వారు అన్నది చాలా సమంజసమైనటువంటి స్టేట్మెంట్. డెఫినెట్ గా ఎందుకు ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 45,000 ఎకరాలు ఏంటి, అంతే ఇంచుమించుగా 98,000 అంటే 1,00,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు చండీగఢ్ కట్టారు, భువనేశ్వర్ కట్టారు, న్యూ రాయ్పూర్ కట్టారు, గాంధీనగర్ కట్టారు, ఎక్కడ కూడా 1,00,000 ఎకరాలు, 50,000 కాదు 10,000 ఎకరాలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దే ఆర్ ఫ్లరిషింగ్. చండీగఢ్ ఫ్లరిష్ అవ్వట్లేదా, భువనేశ్వర్ అవ్వడం లేదా? సో మరి ఇక్కడ మాత్రం ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు? ఒకవైపు 3 పంటలు పండే అత్యంత సారవంతమైనటువంటి నేల, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ పొటెన్షియల్ పీసెస్, దీస్ పార్సెల్స్ కనుక మనం చూస్తే దిస్ వన్ ఆఫ్ ద సచ్ పార్సెల్. అట్లాంటి దాన్ని కిల్ చేయటం ఏంటి అనేది ఒకవైపు. అక్కడ మనం కాంక్రీట్ జంగిల్గా దాన్ని మార్చాలి అనుకుంటే డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అక్కడ. బయట సాధారణమైన నేల మీద మనం కట్టేదానికన్నా ఈ రేగడి నేలలో కట్టేటప్పుడు డబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఖర్చు. ఇప్పుడు మీరు 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే కనీసం 20 లక్షల కోట్లు కావాలి. 20 లక్షల కోట్లు కావాలి. ఎన్ని సంవత్సరాల బడ్జెట్ సార్ ఆంధ్రప్రదేశ్? మరి ఇప్పుడు నీకు సంవత్సరానికి 2 లక్షలు వేసుకున్న 10 సంవత్సరాల బడ్జెట్ ఓన్లీ ఈ పని మీద పెడితే దాన్ని డెవలప్ చేయడం, జీతాలు కూడా ఇవ్వకుండా మొత్తం ఇక్కడ పెడితే అవుతుంది, అంతే కదా అవుతుంది. బట్ అక్కడ అదంతా డెవలప్ చేసి ఏం చేసుకుంటాం మనం? అంత నీడ్ ఎక్కడ ఉంది, అంత రిక్వైర్మెంట్ ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ సిటీ, బెంగళూరు సిటీ ఇట్లాంటివన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్లో డెవలప్ అయింది. ఈ రోజు డెవలప్ అయిన పరిస్థితి కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో 1,00,000 ఎకరాలు మేము సేకరించి డెవలప్ చేస్తామనేటువంటిది అంటే చాలా అవివేకంతో కూడినటువంటిది, ముందు చూపు లేకుండా చేస్తున్నటువంటి పనిలా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక్క అమరావతి కాదు కదా. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లోనూ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ చూడాలి. కొత్త జిల్లాలు తయారు చేశారు, కనీసం అక్కడ కలెక్టరేట్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎస్పీ ఆఫీస్ లేదు. రేపు రాబోయే రోజుల్లో జ్యుడిషియరీని కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఆ రోజు రెవెన్యూ పోలీస్ 2 జరిగినాయి తప్ప జ్యుడిషియరీ బైఫర్కేషన్ జరగలేదు, రీస్ట్రక్చరింగ్ జరగలేదు, పంచాయతీరాజ్ రీస్ట్రక్చరింగ్ కూడా జరగలేదు. అంటే జిల్లా పరిషత్తులు ఇంకా 13 ఉన్నాయి, అవి 26 చేయాలి. సో ఆ రీస్ట్రక్చరింగ్ అంతా జరగాలి, చాలా పని ఉంది అదంతా చేయాలి. ఎందుకనంటే అప్పటికే ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకుండా మనం దాన్ని చేయలేం కాబట్టి రేపు నెక్స్ట్ 26కి వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయినప్పుడు అవి రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అక్కడ 26 జిల్లాలు వచ్చినప్పుడు ఆ 13 కొత్త జిల్లాలకి ఒక జిల్లా పరిషత్ ఆఫీస్ కట్టించాలి, ఒక పోలీస్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, డిపిఓ కావాలి, కలెక్టరేట్ కావాలి. ఇవేమి చేయడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం లేదు. ఇక్కడ 1,000 ఎకరాలు తీసుకుని గొత్తులో పోస్తానంటే అది ఎంత తవ్వినా నువ్వు పైల్స్ ఫౌండేషన్ పెట్టాలంటే కనీసం 100 feet వెళ్ళాలి లోపల, వెళ్ళి ఫౌండేషన్ వేసుకుంటూ రావాలి. మొన్న వరదల్లో చూశారు కదా, మొత్తం మునిగిపోయింది ఆ ఏరియా అంతా కూడా. సో అట్లాంటి ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాన్ని తీసుకుని దాన్ని మనం ఎంత పైకి లేపితే అది సిటీగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయలేం కదా సార్, డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్, మళ్ళీ అప్పులు తెస్తుంది 50,000 60,000 కోట్లు 30,000 కోట్లకి టెండర్లు పిలిచేశారు. ఎక్కువ ఎక్స్పెండిచర్ అని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేకుండా ఉంది. మరి అందులో ఏం విజన్ ఉందో నాకు అర్థం కాదు. రాష్ట్రానికి పనికొచ్చే విజన్ అక్కడ ఏమిటి, రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విజన్ ఏమిటి? ఇప్పుడు కూడా గైడెడ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు డెవలప్మెంట్ ప్లానింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ డెవలప్మెంట్ ప్లానింగ్ కాన్సెప్ట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రింగ్ రోడ్డు, ఇప్పుడు అదే విజయవాడ గుంటూరు, విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు ఒక మాస్టర్ ప్లాన్లో నేను వీసీ కూడా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ చేశాం. అదే గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. అప్రూవల్ చేసే ముందు మాస్టర్ ప్లాన్ని పబ్లిక్కి అనౌన్స్ చేస్తాం, గ్రామంలోనూ పబ్లిక్ హీరింగ్ చేస్తాం. చేసేసినాక ఇప్పుడు 98 kilometers రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డుని మేము గీసాం. ఈ 98 kilometers రింగ్ రోడ్డు మీరు 8 lane కనుక చేయాలనుకుంటే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఇబ్బంది లేదు ఇక. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ ఇన్కార్పొరేట్ చేసాం, పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్. సో దే నో దట్ దిస్ ల్యాండ్ విల్ గో ఫర్ ద రోడ్. అదే రింగ్ రోడ్ మీద మీరు చెప్పే స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, జ్యుడిషియరీ సిటీ, ఎగ్జిక్యూటివ్ సిటీ, కమర్షియల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఈ మాస్టర్ ప్లాన్ లో ఈ రింగ్ రోడ్ లోనే
10 కిలోమీటర్లు ఒకటి పెట్టేసి ఉంటే, ఓకే. కట్టేసి ఉంటే మీకు ఏమవుతుంది? ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది, దానికి ప్యారలల్ గా మెట్రో లైన్ కూడా వేసుకోవచ్చు. ఈ కృష్ణా జిల్లాలో ఒక 5 సిటీలు, గుంటూరు జిల్లాలో ఒక 5 సిటీలు వచ్చి ఉండేవి. ఆ మధ్యలో ఉన్న ఏరియా మొత్తం డెవలప్ అయ్యేది. అది దాన్ని గైడెడ్ డెవలప్మెంట్ అంటాం. అంటే మనం ఒక యాక్టివిటీ చేసి ఒక డెవలప్మెంట్ చేస్తాం, ఈ గైడెన్స్ తోటి మిగిలిన ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోతుంది. సో ఇప్పుడు రింగ్ రోడ్ డెవలప్ అయ్యి చుట్టూ సిటీస్ డెవలప్ అయిపోతే మధ్యలో ఉన్న ఏరియా నువ్వేం చెప్పకుండానే డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ అవుతుంది. అప్పుడు గుంటూరు విజయవాడ కలిసిపోతే నీకు ఇంచుమించుగా ఇక్కడ ఒక 20 లక్షలు ఉన్నారు, అక్కడ 10 లక్షలు 30 లక్షలు కొత్తగా వచ్చే డెవలప్మెంట్తో 10 లక్షలు వేసుకుంటే 40 లక్షల పాపులేషన్తో ఒక సిటీ ఇన్ నో టైమ్ యూ విల్ సీ. ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అవ్వకముందు 40 లక్షలు ఉండేది పాపులేషన్, 20 లక్షలు ఓటింగ్ ఉండేది ఉండేది. సో అంటే ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఆఫ్ సిటీని నువ్వు నిర్మాణం చేయగలుగుతున్నావు, ఫాస్ట్ గ్రోత్ అనేటువంటిది అక్కడ చూడగలిగావు. అదంతా కాకుండా తీసుకెళ్ళి నేను అక్కడే పెడతాను. అసలు యాక్చువల్ చుట్టుపక్కల లేఅవుట్స్ కూడా ఏం రావడం లేదు, పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఓకే. సో అమరావతిలో అయితే వేయండి, బయట ఎక్కడ వేయొద్దు అనేటువంటి మెసేజ్ ఇచ్చున్నారు. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్, తెలంగాణలో పడిపోయింది, అక్కడ కూడా పడిపోయింది. జిల్లాలో కాస్త బాగానే ఉందన్నారు, అమరావతిలో కూడా బాగాలేదా? అమరావతిలో ఆర్టిఫిషియల్ రియల్ ఇది కనిపించడం లేదు. మామూలు ప్రదేశాల్లో ఎప్పుడు ఉండేది ఉంది తప్ప కొత్తగా వచ్చింది. సో అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే కదా మనకి జిఎస్డిపి వచ్చేది, సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది కనిపించేది. మరి అది కదా విజన్ అంటే. సో విజన్ అంటే ఏముండాలి? సామాన్యుడు ఎదగడానికి దారులు ఏమి చూపించాం, ఎలాంటి సంపద ఇవ్వగలుగుతున్నాం, ఆదాయం రావడానికి మార్గాలు ఏమి చూపించగలుగుతున్నాం, అది విజన్. అంతేగాని పేపర్స్ మీద గ్రాఫిక్స్ ఈవెంట్స్ చేసుకుంటే. పదం బాగుంది, ఈఎం అంటే ఈవెంట్స్ సీఎం బదులు ఈఎం ఈవెంట్ మేనేజర్. ఓకే. तर ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, లాంటి ఒక ఇంప్రెషన్ని వైసీపీ డెవలప్ చేస్తోంది. సో గతంలో మేము ఇచ్చాను, ఇప్పుడు మీరు పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు, భద్రత ఇవ్వట్లేదు, ఇటువంటి వార్తలు వచ్చినాయి. దాని మీద ఏమైనా కమెంట్ చేస్తారా? అంటే మనం చేసింది మనకు తిరిగి వస్తుందండి. సో అప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఏం సాఫీగా ఇవ్వలేదు. వాళ్ళని వేధింపులు గురి చేసి కోర్టులకు వెళ్ళి తెచ్చుకునే విధంగా చేసి పర్మిషన్స్ ఇవ్వడం అనేటువంటిది చేశారు. సో వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు ప్రజలని నేను అంటాను. మీరు కూడా అలా చేస్తే మీరు కూడా కోల్పోతారు, ఈ అవకాశం మీరు కూడా కోల్పోతారు. సపోజ్ ఇఫ్ సంబడి బిహేవ్డ్ గుడ్, దెన్ పీపుల్ అర్థం చేసుకుని దే హ్యావ్ రెస్పాండెడ్. అక్కడ మంచి జరగలేదు అనే దాన్ని గ్రహించారు కాబట్టి ఆ విధంగా స్పందించారు. మీరు కూడా మంచి చేయకపోతే మీ మీద కూడా స్పందిస్తారు. అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు మీరు అనేది నా పాయింట్. అతను పర్మిషన్లు ఇవ్వలేదు, ఓకే, ఇబ్బంది పెట్టాడు, మరి మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు అంటే యు ఆర్ ఫాలోయింగ్ సూట్ అంతే. అతను చేసిన పనులు, ఆయన వేసుకున్న షూస్ ఇప్పుడు మీరు వేసుకుంటున్నారు. అది డెమోక్రసీలో నడవదు, అది మంచిది కాదు, ఇది ప్రజాశ్రేయస్కరం అయితే కాదు, ప్రజలకు ఉపయోగపడే పని అయితే కాదు. మీరు మారాలి. మీరు మోరోవర్ అంటే మీకు ఒక విషయాలు దృక్పథం ఉండాలి, నేరో మైండ్నెస్ నుంచి బయట రావాలి. అతను మమ్మల్ని వేధించాడు, మేము అతను వేధిస్తామంటే అయిపోయింది కదా. సో అది ప్రజాస్వామ్యంలో నడవదు, అది తప్పు. విజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాం.